నమస్కారం పిల్లలు, తిరిగి స్వాగతం. ఈ సెషన్లో మనం మన చుట్టూ ఉన్న పదార్థం స్వచ్ఛమైనదా అనే పాఠం నుండి స్వచ్ఛమైన పదార్థం మరియు మిశ్రమాల గురించి నేర్చుకోబోతున్నాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. స్వచ్ఛమైన పదార్థం, మూలకాలు, సమ్మేళనాలు, మిశ్రమం, సజాతీయ మిశ్రమం, విజాతీయ మిశ్రమం. కీలక పదాలు: స్వచ్ఛమైన పదార్థం, మూలకాలు ఒక రకమైన పరమాణువును మాత్రమే కలిగి ఉంటుంది. సమ్మేళనాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల అణువులను కలిగి ఉంటాయి. మిశ్రమం, సజాతీయ మిశ్రమం, సమ్మేళనం ఏకరీతిగా ఉంటుంది. విజాతీయ మిశ్రమం, సమ్మేళనం ఏకరీతిగా లేదు. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. మన చుట్టూ ఉన్న అన్ని పదార్థాలను రెండు గ్రూపులుగా వర్గీకరించవచ్చు: స్వచ్ఛమైన పదార్థాలు మరియు మిశ్రమాలు. మనం చుట్టూ చూస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న చాలా పదార్థాలు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛమైన భాగాల మిశ్రమంగా ఉందని మనం చూడవచ్చు. ఉదాహరణకు సముద్రపు నీరు, ఖనిజాలు, నేల మొదలైనవి అన్నీ మిశ్రమాలు. బియ్యం, ఉప్పు, పాలు, నెయ్యి మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి మీరు మీ తల్లిదండ్రులతో కలిసి చాలాసార్లు మార్కెట్కి వెళ్ళి ఉండవచ్చు. మీకు సాధ్యమైనంత స్వచ్ఛమైన పాలు మరియు స్వచ్ఛమైన నెయ్యి మొదలైనవి లభించాయని నిర్ధారించుకోవడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నించి ఉండాలి. మన దైనందిన భాషలో శుద్ధ అంటే కల్తీ లేనిది. కానీ కెమిస్ట్రీలో ప్యూర్ అంటే వేరే విషయం. రసాయన శాస్త్రంలో ఏది స్వచ్ఛమైనదో తెలుసుకుందాం. ఒక శాస్త్రవేత్త కోసం అన్ని విషయాలు వాస్తవానికి వివిధ పదార్థాల మిశ్రమాలు మరియు అందువల్ల స్వచ్ఛమైనవి కావు. ఉదాహరణకు, పాలు నిజానికి నీరు, కొవ్వు, ప్రోటీన్లు మొదలైన వాటి మిశ్రమం. ఒక శాస్త్రవేత్త ఏదైనా స్వచ్ఛమైనదని చెప్పినప్పుడు మీరు పరీక్ష కోసం తీసుకున్న పదార్థం యొక్క ఏ భాగాన్ని అయినా పదార్థం యొక్క కూర్పు మారదని అర్థం. ఉదాహరణకు, స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లోని ఏ భాగాన్ని శాంపిల్గా తీసుకున్నా దాని కూర్పు అంతటా ఒకే విధంగా ఉన్నట్లు కనుగొనబడింది. స్వచ్ఛమైన పదార్థం ఒకే రకమైన కణాన్ని కలిగి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, పదార్థం అనేది పదార్థం యొక్క స్వచ్ఛమైన ఒకే రూపం. స్వచ్ఛమైన పదార్థాలను మూలకాలు మరియు సమ్మేళనాలు అని రెండు రకాలుగా విభజించవచ్చు. భూమిపై ఉన్న అన్ని పదార్థాలు మూలకాలు అని పిలువబడే కొన్ని సాధారణ పదార్థాలతో రూపొందించబడ్డాయి. అందువలన మూలకాలు అన్నీ పదార్థాల బిల్డింగ్ బ్లాక్. మూలకం అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి రాబర్ట్ బాయిల్ మరియు మూలకం యొక్క
ఉపయోగకరమైన నిర్వచనాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి లావోసియర్. అతను ఒక మూలకాన్ని రసాయన చర్యల ద్వారా సరళమైన రూపాలుగా విభజించలేని పదార్థం యొక్క ప్రాథమిక రూపంగా నిర్వచించాడు. ప్రతి మూలకం ఒకే రకమైన పరమాణువుతో రూపొందించబడిందనే వాస్తవాన్ని చేర్చడానికి ఈ నిర్వచనాన్ని విస్తరించవచ్చు. మూలకాలను సాధారణంగా లోహాలు, నాన్ లోహాలు మరియు మెటలాయిడ్లుగా విభజించవచ్చు. లోహాలకు ఉదాహరణలు బంగారం, వెండి, రాగి, ఇనుము మొదలైనవి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఏకైక లోహం పాదరసం. నాన్ లోహాలకు ఉదాహరణలు హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, క్లోరిన్ మొదలైనవి. కొన్ని మూలకాలు లోహాలు మరియు అలోహాల మధ్య మధ్యంతర లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని మెటలోయిడ్స్ అంటారు. ఉదాహరణలు బోరాన్, సిలికాన్, జెర్మేనియం మొదలైనవి. రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు రసాయనికంగా కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరిచినప్పుడు కొత్త పదార్థాన్ని సమ్మేళనం అంటారు. ఒక సమ్మేళనం అది తయారు చేయబడిన మూలకాల నుండి భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సమ్మేళనం. ఇది సోడియం మరియు క్లోరిన్తో తయారైన సమ్మేళనం. రసాయన చర్య ద్వారా మాత్రమే రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించబడే స్వచ్ఛమైన పదార్థాలుగా మనం సమ్మేళనాలను నిర్వచించవచ్చు. ఉదాహరణ బీకర్లో కాపర్ సల్ఫేట్ యొక్క సాంద్రీకృత ద్రావణాన్ని తీసుకోండి మరియు దానిలో అల్యూమినియం ఫాయిల్ ముక్కను వేయండి. కొంత సమయం తరువాత అల్యూమినియం ఫాయిల్పై రాగి పొర నిక్షిప్తమై ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ద్రావణం రంగులేనిదిగా మారుతుంది. అల్యూమినియం మరియు రాగి లోహంతో ద్రావణంలో ఉన్న రాగి అయాన్ల మధ్య రసాయన ప్రతిచర్య జరిగిందని తెలుసుకున్నాము. ఏదైనా భౌతిక ప్రక్రియ ద్వారా రాగిని సల్ఫర్ మరియు ఆక్సిజన్ నుండి వేరు చేయలేము. ఇది రసాయన చర్య ద్వారా మాత్రమే వేరుచేయబడుతుంది. మిశ్రమాలు ఒకటి కంటే ఎక్కువ రకాల స్వచ్ఛమైన పదార్థాల ద్వారా ఏర్పడతాయి. మనం స్వచ్ఛంగా పిలుచుకునే అనేక వస్తువులు వాస్తవానికి వివిధ పదార్థాల మిశ్రమాలు. రసం అనేది నీరు, చక్కెర మరియు పండ్ల గుజ్జు మిశ్రమం. నీటిలో కూడా కొన్ని లవణాలు మరియు ఖనిజాలు ఉంటాయి. మిశ్రమాలలో కూర్పు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మీరు నమూనాగా తీసుకున్న భాగాన్ని బట్టి కొన్ని మిశ్రమాలలో కూర్పు మారుతుంది.
మిశ్రమం సాధారణంగా రసాయనికంగా కలపబడని 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలతో తయారు చేయబడుతుంది. మిశ్రమంలోని పదార్థాలు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి మరియు వాటిని భౌతికంగా వేరుచేయవచ్చు. మిశ్రమాలు ఘన, ద్రవ, వాయు స్థితులలో లేదా ఈ 3 స్థితుల కలయికలో ఉండవచ్చు. ఒక సజాతీయ మిశ్రమంలో మిశ్రమం యొక్క భాగాలు దాని అంతటా ఒకే విధంగా పంపిణీ చేయబడతాయి. సజాతీయ మిశ్రమం యొక్క భాగాలు చాలా సన్నిహితంగా మిళితం చేయబడ్డాయి. దృశ్య పరిశీలన ద్వారా వాటిని ఒకదానికొకటి వేరుచేయడం కష్టం. ఉదాహరణకు, గాలి అనేది అనేక వాయువుల సజాతీయ మిశ్రమం. మనమందరం నిమ్మరసం అనే పానీయాన్ని సిద్ధం చేసి దాని రుచిని ఆస్వాదిస్తాము. ఇది నీరు, చక్కెర, నిమ్మరసం మరియు ఉప్పు మిశ్రమం. మీరు ఒక చెంచా నిమ్మరసం రుచి చూస్తే అది అంతటా అదే రుచిగా ఉంటుంది. ఈ ద్రావణంలో చక్కెర, నిమ్మరసం మరియు ఉప్పు యొక్క కణాలు సమానంగా పంపిణీ చేయబడతాయి మరియు మనం విడిగా భాగాలను చూడలేము. అటువంటి మిశ్రమాలను సజాతీయ మిశ్రమాలు అని పిలుస్తాము. ఒక వైవిధ్య మిశ్రమం అనేది వివిధ పదార్థాలతో తయారైన మిశ్రమం లేదా వివిధ స్థితులలో ఒకే పదార్థం దానిలో ఏకరీతిలో పంపిణీ చేయబడదు. గుర్తుంచుకోవలసిన అంశాలు: స్వచ్ఛమైన పదార్థం ఒకే రకమైన కణాన్ని కలిగి ఉంటుంది. ఎలిమెంట్స్ అనేది రసాయన ప్రతిచర్యల ద్వారా సరళమైన రూపాలుగా విభజించబడని పదార్థం యొక్క ప్రాథమిక రూపం. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు రసాయనికంగా కలిసి సమ్మేళనం అనే కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాయి. రసాయన చర్య ద్వారా మాత్రమే సమ్మేళనాలను 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించవచ్చు. మిశ్రమం ఏదైనా నిష్పత్తిలో కలిపిన 1 కంటే ఎక్కువ పదార్థాలను మూలకం మరియు లేదా సమ్మేళనం కలిగి ఉంటుంది. మిశ్రమాలను తగిన విభజన పద్ధతులను ఉపయోగించి స్వచ్ఛమైన పదార్థాలుగా వేరుచేయవచ్చు. ఒక సజాతీయ మిశ్రమంలో మిశ్రమం యొక్క భాగాలు దాని అంతటా ఒకే విధంగా పంపిణీ చేయబడతాయి.